బేసిక్గా నేను చాలా డీసెంట్ ఫెలోని. కాకపోతే సిచ్యువేషన్ బట్టి అప్పుడప్పుడు ఇండీసెంట్గా బిహేవ్ చేయాల్సి వస్తాయి. తప్పదు. అమ్మా నా ఫోన్ కింద ఉందా? హ్యారీ పోటర్, హ్యారీ పోటర్, అన్నం పెడదాం అనుకుంటే ఎక్కడికి వెళ్ళింది ఇది? రేయ్, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? అందరం కింద ఉంటే. ఏం లేదమ్మా, ఊరికే ఏం తోచట్లేదు. ఏంట్రా అది? ఏం లేదమ్మా. ఎవరైటు? ఏంటిది? చెప్పానుగా ఇందాకే, కొత్తగా ఇంజనీరింగ్ కురాళ్ళ కోసం ప్రాజెక్ట్ అని. అదే ఏదో. ఏం చేస్తారా దీంతో? ఇది టెలిస్కోప్ లాంటిది. అందులో చూస్తే దూరంగా ఉన్నవన్నీ దగ్గరగా కనపడతాయి. మా నన్ను కాదమ్మా, పైకి చూడు. చంద్రుడు నక్షత్రాలు కనిపిస్తాయి. అవునరా, పక్కనే ఉన్నట్టు అనిపిస్తున్నాయి. మా పట్టుకోలేమమ్మా. ఏరా రఘు, ఇది నువ్వే తయారు చేసావా? మ్మ్. తెలివైన వాడివేరా నువ్వు. మరి నీకు ఉద్యోగం ఎందుకు రావట్లేదురా? ఈ రోజుల్లో తెలివి ఒకటే చాలదమ్మా. మరి ఇంకేం కావాలంట? తెలివి ఒక్కటి ఉంటే చాలు రఘు. వదిలేయమ్మా. మా టైటానిక్ సినిమా చూసావా? ఆ, పడవ మునిగిపోయి అందరూ నీళ్లలో పడి చచ్చిపోతారు, అదేగా? అదే. అందులో హీరోయిన్కి చంద్రుడిని నక్షత్రాలని చూపిస్తాడు. నేను చూడు నీకు చూపించాల్సి వస్తుంది. నీ దుంపదేగా. నువ్వెప్పుడు లవ్లో పడ్డావురా? నన్నెవరు లవ్ చేస్తారమ్మా? ఏ, నీకేం తక్కువ? అందం లేదా, తెలివి లేదా? ఉద్యోగం లేదమ్మా. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎవరు మినిమం సెక్యూరిటీ లేకుండా లవ్ చేయట్లేదు. హ్మ్. మా రేపు నా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందమ్మా. తలా 2000 వేసుకుందాం అనుకున్నావమ్మా. కొంచెం ఎలాగైనా మేనేజ్ చేయవా? మీ తమ్ముడిని అడిగి తీసుకుంటాలే. దానికన్నా నన్ను చెప్పు తీసుకొట్టు. కుదిరితే నాన్న అడిగివు, లేకపోతే నాకేం అక్కర్లేదు. ఆడి దగ్గర నేను ఒక్క పైసా కూడా తీసుకోను. సరే చూద్దాం లేరా.